హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు అండి. ఆ రోజు మార్నింగ్ ముందు బయట ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ ఎక్కడైతే నేను పూజ చేసుకోవాలనుకుంటున్నానో ఆ టేబుల్ని అయితే నీట్గా క్లీన్ చేసేసాను ముందు రోజే. ఇంకా మార్నింగ్ ఏమో అక్కడ పసుపు కుంకాలతో ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. మాకు దేవుడి దగ్గర కొంచెం చిన్న ప్లేసు, ఈ ప్రసాదాలన్నీ పెట్టడానికి పూజ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది. సో అందుకని టేబుల్ మీద అయితే అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట, అక్కడ పూజ చేసుకుందామని. ఇంకా ఇంకో పక్క ఇలా ప్రసాదాలన్నింటినీ రెడీ చేసుకుంటున్నాను. ఫైనల్గా ప్రసాదాలన్నీ రెడీ చేసేసాను అనమాట. ఇలాగా ఆ టేబుల్ మీద అయితే అన్నీ అరేంజ్ చేస్తాను. ముందుగా పసుపుతోని వినాయకుడిని చేసి పూజ చేస్తాం కదా, సో అదైతే అమర్చేసాను. అలాగే అక్కడ ఫ్రూట్స్, కొంచెం ఉండ్రాళ్ళు, శనగలు, పంచామృతం, అటుకుళ్ళు, చలివిడి, వడపప్పు ఇలా అన్నింటినీ ప్రసాదాలన్నీ తయారు చేసి అక్కడ పెట్టేశాను అనమాట. తర్వాత విఘ్నేశ్వరుడు బొమ్మ తీసుకొని దాన్ని కూడాను నీట్గా గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టుకొని అమర్చేసుకున్నానండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయటమేని ఆల్మోస్ట్ అన్నీ అయిపోయేవి. అలాగే నేను ఈ ప్రసాదాలు చేసేలోగా మా హస్బెండ్ను అలాగే మా పాప కూడాను చక్కగా రెడీ అయిపోయారనమాట. ఇంకా తర్వాత ఆ ప్రసాదాలన్నీ చేసి చక్కగా అక్కడంతా అమర్చుకొని ఇంకా ఫైనల్గా పూజ చేసుకుంటాను అనే టైంలోన నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇలా శారీ కట్టేసుకొని ఇంకా ఫైనల్గా పూజ మొదలు పెట్టటమేని. పూజ స్టార్ట్ చేసే ముందే మనం పూజ దగ్గర బుక్స్ అవి పెడతాం కదండి. సో మా పాప బుక్స్ అయితే పెట్టాను. అలాగే విగ్రహానికి మనం జంజము అది కట్టిస్తాం కదా వినాయకుడికి, ఆ జంజము అది కట్టించాను అనమాట పసుపు రాసేసి. అలాగే దీనికి మనం వస్త్రం కూడా కడతాం కదా ఆ బొమ్మకి. సో అవన్నీ అయితే ముందు ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే విగ్రహం దగ్గర పట్టడానికి ఇక్కడ అంబ్రిల్లా లాంటిది అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది. సో ఇది కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఫైనల్గా పట్టు వస్త్రాన్ని కట్టిస్తారు కదా, సో అది కూడా ఇక్కడ కట్టించేస్తున్నాను అనమాట. మా క్యూటీ తన పాటతోనే పూజనైతే ఇంకా స్టార్ట్ చేసిందండి. ఇంకా దేవుడి దగ్గర చక్కగా పువ్వులతోని అది అలంకరించుకొని దీపం పెట్టేసుకొని ఇక్కడ వినాయకుడి అష్టోత్తర శతనామావళితో పూజ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. మాకు వినాయకుడి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత ఇంకా కథనైతే మొదలు పెట్టాను అనమాట. ఇంకా ఒక పక్క మా పాప అక్కడున్న పువ్వులు పత్రి తెచ్చి నేను కథ చదువుతుండగా దేవుడి మీద అయితే వేసి చక్కగా కథనైతే విన్నది. ఫైనల్గా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నామండి. ప్రసన్నవదనం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం శతభిర్భుజం ధ్యాయే సర్వవిద్యోపం శాంతయ్య. ఫైనల్గా మా వినాయక చవితి పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను, అవి కూడా చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.